ఆరాధనలో ప్రవేశించక మునుపు కీర్తన 40 కీర్తనంతా మార్చి చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఇళ్ళ జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఇళ్ళ నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మోసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకే తెలిసి ఉన్నది. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. అందరు కలిసి చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనులనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ప్రార్థన చేసుకుని. పరలోకపు తండ్రి, మే నెల ఆఖరి ప్రభు దినంలోనికి మమ్మల్ని నడిపించినారు. మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించుట కొరకు మమ్మల్ని సమావేశపరిచారు. మా వ్యక్తిగత జీవితంలో ప్రభు మా పక్షాన చేసిన కార్యములు మేము జ్ఞాపకం చేసుకున్న వారమై ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యంలోనికి మమ్మల్ని నడిపించినారు. చదవబడిన లేఖన భాగములు మా కొరకు మీరు ఆశీర్వదించమని, మా ఆరాధన మా ప్రభువుకు అంగీకారమైందిగా ఉండునట్లు సహాయం చేయమని, మీ దాసుని శిలో చాటును మరుగుపరిచి దిన పరిచర్యలో మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘమును జ్ఞాపకం చేసుకుని మా అక్కర తీర్చి మీరే మహిమ పొందమని, ఈనాడు మా మధ్యలో మీ కార్యాలు మిమ్మల్ని చూడగలిగినట్లుగా మా నేత్రాలు తెరవచేయమని, పిల్లల మధ్యలో కూడా మంచి సమయమును మీరు మాకు అనుగ్రహింపచేయమని, ప్రభువును చూచి మా ఆశను తీర్చుకొని సంతోషమైన హృదయములు కలిగిన వారముగా ఉండునట్లు మీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని, ఆరాధనలో మంచి సమయమును మీరు అనుగ్రహించమని, మీరు మా పక్షాన చేసిన కార్యములు ఏంటిదో మేము ఎరిగిన వారమై ఆయనకు ఆరాధించినట్లుగా మీరు మాకు ఆరాధన ఆత్మను మాలో కుమ్మరింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 5వ వచనం, కీర్తన 45. అందరు కలిసి చదువుకుందాం. యెహోవా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును. భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, ఎంత చక్కగా తాను ప్రభువుని గురించి తాను సెలవిస్తున్నాడంటే, 2 శ్రేష్టమైన మాటలు తాను సెలవిస్తున్నాడు. మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, రెండవది మా ఎడల నీకున్న తలంపులు. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకో. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. రెండవది, ఆయన మన ఎడల కలిగిన తలంపుల ప్రకారము ప్రభు మనల్ని
నడిపిస్తున్నాడు. భక్తుని యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలేంటివి? 2వ వచనం అందరు కలిసి చదువుకుందాం. కీర్తన 42. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవు. చాలు. కానీ మొట్టమొదటి అనుభవం ఏంటిదంటే, భక్తుడు నాశనకరమైన గుంటలో తాను చనిపోయాడు, జీవము లేని వాడుగా ఉన్నాడు. తర్వాత జిగటగల దొంగ ఊబిలో తాను చిక్కుకొని పోయి ఉన్న మానవుని యొక్క పాపపు స్థితి ఎటువంటిదంటే ఇంత చక్కగా తాను రాశాడు. జీవము లేని వాడుగా తాను జీవిస్తూ వచ్చాడు. రెండవది, బంధించబడి ఉన్న మానవుని యొక్క జీవితము పాపపు యొక్క జీవితము. అటువంటి జీవితంలో నుండి మానవుని ఏం చేసినంటే ప్రభు విడిపించాడు. పైకి లేవనెత్తి పాదములు అడుగులు ఆయన బండ మీద స్థిరపరిచిన అనుభవం. ఉదయకాలం దేవుని బిడ్డ, ప్రభుని అంగీకరించిన దేవుని బిడ్డ, నీ అనుభవం ఇదిగా ఉన్నట్లయితే ప్రభుని మనం ఆరాధిస్తాం. ఒకప్పుడు మన జీవితంలో నాశనానికి గురైపోయాం. పాపం వల్ల వచ్చే జీవితము మరణము, నిత్య నరకాగ్నిలో జీవిస్తున్న మనకు తన ప్రేమ వార్తను మన కొరకు వినిపింపచేసి ఆయన మనం ఏం చేసినంటే నాశనకరమైన గుంటలో నుండి, జీవము లేని ఆ సందర్భములో నుండి ఆయన మనకు సంపూర్ణమైన జీవం అనుగ్రహించినాడు. ఎలాగో? యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభు మన పక్షాన చేసిన కార్యం ఏంటిది? ఆనాడు భక్తుని యొక్క అనుభవము ఈనాడు ప్రభు మనలో కూడా చేశాడు. యోహాను సువార్త, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 17 verse 3 అందరు కలిసి చదువుకున్నాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే. కానీ ప్రభుని ఎరిగాం. ఒకప్పుడు ప్రభువుని ఎరుగని జీవితంలో, అంధకారమైన జీవితంలో, నాశనకరమైన గుంటలో చనిపోయిన స్థితిలో ఉన్న మానవుని యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యం ఏంటిదంటే ప్రభుని ఎరిగాము. తన ప్రేమ వార్తను మనకు వినిపింపజేసి మనను నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తి యేసుక్రీస్తు బండ మీద మనం నిలబెట్టి మన అడుగులను ఆయన స్థిరపరిచాడు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడిచిట ప్రార్థన ఆయన ఎడతెగక మనకు అనుగ్రహించి మన పాదాలు స్థిరపరిచి ఆయనను గురించిన అనుభవపూర్వకమైన జ్ఞానంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. ఉదయకాలం ప్రభుని ఆరాధిస్తాం. ప్రభా, నా జీవితం అలా ఉండే. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఆనాడు ఆ భక్తుని కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ ఈనాడు పాపిన మానవుని తాను విమోచించటానికి తన ప్రియకుమారుని క్రీస్తు తాను చనిపోవాల్సి వచ్చింది. సంపూర్ణంగా తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన అనుభవంలోనికి పాపిన మానవుని తాను నడిపించిన అనుభవం, శ్రేష్టకరమైన అనుభవం. ఉదయకాలం ప్రభుని ఆరాధిస్తాం. తన పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందించి మన పాపల నిమిత్తమై, మన దోషుల నిమిత్తమై ఆయన నలుగొట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచిన అనుభవంలోనికి నడిపించిన ఉదయకాలం ప్రభుని ఆరాధిస్తాం. ఎంత చక్కటి అనుభవం! ఆనాడు భక్తుని కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ ఈనాడు నీ నిమిత్తమై, నా నిమిత్తమై జీవం ఇవ్వటానికి, పైకి లేవనెత్తడానికి, స్థిరపరచడానికి, బండ మీద నిలబెట్టడానికి ఆ దేవుడు తన ప్రియకుమారుని క్రీస్తును నీ నిమిత్తమై, నా నిమిత్తమై అర్పించాడు. అందుకే ఆయన సెలవిచ్చాడు, తన కుమారుని అనుగ్రహించడం వెనుతీని తండ్రి ఆయనతోటి సమస్తము మనకు అనుగ్రహించిన, ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆయన మనకు సంపూర్ణంగా ఆయనకు అనుగ్రహించిన. ఉదయకాలం ప్రభును ఆరాధిస్తాం. 2వ మాట చూడండి, కీర్తన 40:11 వచనం. మనం ఆరాధించవలసిన 2వ సందర్భం 11వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను. కనుక 2వ అనుభవం ఏంటిదంటే భక్తుని యొక్క అనుభవం. ప్రభు తనను కాపాడిన విధానము తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎటువంటి సందర్భాల్లో ప్రభు తనను కాపాడాడు? 12వ వచనం. అందరు కలిసి చదువుకు. 12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి, నా హృదయము. కనుక అపాయములు, లెక్కలేని అపాయములు ఉన్నాయి.
హృదయం అధైర్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, ఇటువంటి సందర్భాలన్నిట్లో ఆయన నన్ను కాపాడిన విధానము ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నన్ను కాపాడిన విధానము జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం ప్రభుని ఆరాధి. ఎంతో మంది యాత్రను ముగించుకొని వెళ్ళిపోయారు. చక్కగా ఆరోగ్యము కలిగిన వారు వెళ్ళిపోయారు. ఈనాడు ప్రభు సన్నిధిలో ఉన్నామంటే ప్రభుని ఆరాధిస్తాం. ఎంతకాలం మౌనంగా ఉంటావు? దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు. అయితే వ్యక్తిగత ఆరాధన అనుభవం నీ జీవితంలో లేకపోతే, వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించిన అనుభవం నువ్వు కలిగి ఉండకపోతే నీ జీవితంలో వ్యర్థం. ప్రభుని అంగీకరించావు, బాప్తిస సాక్షిలో పాలు పొందావు, బలలో పాలు పొందుతూ వస్తున్నావు. నీ జీవితంలో వ్యక్తిగతంగా నోరు తెరిచి మహాసమాజంలో సంఘములో ప్రభుని ఆరాధించిన అనుభవం నువ్వు ఎరగకపోతే నీ జీవితంలో నష్టం. అందుకే భక్తుడు అన్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నేను నీ నీతి సువార్తను ప్రకటించి ఉన్నాను. ఎంత చక్కటి ప్రకటించావా? నీ ఆరాధన ద్వారా, నా ఆరాధన ద్వారా ఆయన నీతి సువార్తను ప్రకటించి అనేకులను ఆయన త్రిప్పగలిగే ఆరాధనగా మన ఆరాధన ఉండాలని ప్రభు కోరుచున్నాడు. లెక్కలేని అపాయాలున్నాయి, అధైర్యమైన పరిస్థితులున్నాయి, తలెత్తుకోలేని సందర్భాలున్నాయి. అయితే ప్రభు భక్తుని ఎలా కాపాడాడంటే చక్కగా తన వాగ్దానాల ద్వారా తను నడిపించాడు. మూడవ అనుభవం చూడండి, 17వ వచనం, 17th verse. అందరు కలిసి చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకు. కానీ మూడవ అనుభవం ఏంటి? దీన్ని భక్తుని యొక్క అనుభవం. శ్రమల పాలయ్యాడు, లేవనెత్తిన అనుభవము, స్థిరపరచబడిన అనుభవము. ఎంత చక్కటి అనుభవంలో తానున్నాడు. మొట్టమొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటిదంటే కాపాడబడ్డాడు. లెక్కలేని అపాయాలు చుట్టుకొని ఉన్న ప్రభు తన్ను కాపాడాడు. ప్రభు నిన్ను కాపాడిన విధానము ఉదయకాలం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిస్తాడు. ప్రభు నన్ను కాపాడావు, నీ స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘములో నన్ను చేర్చావు. ఆ సంఘంలో చేర్చడానికి మీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నన్ను చేర్చావు, నన్ను కాపాడావు, ఇంతవరకు కాపాడావు. మూడవ అనుభవం ఏంటంటే శ్రమ. తన బిడ్డలైన వారికి ప్రభు అనుమతించేది ఏంటంటే శ్రమ. అందుకే అన్నాడు ఆ భక్తుడు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. దేవుడు తన బిడ్డలైన వారిని తాను ఏ విధంగా తీసుకుని వెళ్ళుచున్నాడంటే శ్రమల పాల. శ్రమ అనుమతిస్తున్నాడు. శ్రమ అనుమతించినప్పుడు ప్రభు చేసేది ఏంటిదంటే ఆయన నన్ను తలంచుకొనుచున్నాడు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని. శ్రమ ఇస్తున్నాడు మనకు, కష్టమిస్తున్నాడు మనకు, కన్నీరిస్తున్నాడు, బాధిస్తున్నాడు. తర్వాత ఏంటిదంటే ఆయన మనల్ని తలంచుకొనుచున్నాడు. మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యం ఉన్నప్పుడు మనం ఎక్కడ బయటికి వెళ్ళినా ఫోన్ చేస్తాం. ఏమండి బాబు ఎలా ఉన్నాడు, ఏమ్మా వాడు లేచాడా, వాడు ఏమైనా పాలు తాగాడా. మనం ఎక్కడున్నా కూడా మన దృష్టి ఎక్కడుంటుందంటే అనారోగ్యము ఉన్న వారి మీద ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళు, బయటికి వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళు. అలాగ ప్రభు అంట ఆయన నన్ను తలంచుకొనిచున్నాడు. ఎంత చక్కటి మాట. ఆయన శ్రమ ఇచ్చి మన జీవితంలో కష్టం ఇచ్చి ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. ప్రభుని ఆరాధించు. ప్రభు నాకు శ్రమ ఇచ్చావు, నాకు కష్టం ఇచ్చావు. అయితే ప్రభు దృష్టిలో ఎన్నికైన వాడవుగా ఉన్నావు. ప్రభుకి స్తోత్రం. ఉదయకాలం ప్రభుని ఆరాధించు. ప్రభువా నన్ను లేవనెత్తావు, స్థిరపరిచావు. నా పాపపు జీవితం చూస్తే భయంకరమైన జీవితం ఉండే. ఎవరు నన్ను లేవనెత్తలేకపోయారు, ఎవరు నాకు జీవం ఇవ్వలేకపోయారు. చూచారు, వెళ్ళిపోయారు. ప్రియకుమారుని క్రీస్తును నా కొరకు పంపావు. ఆ ప్రేమకు ఏమి ఇవ్వగలవు? ప్రభు మన పక్షాన చూపించిన ప్రేమకు దేవుని బిడ్డ ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలవు నీ జీవితంలో? పాపైన మానవుని పక్షాన తాను చూపించిన ప్రేమకు ఏమి ఇవ్వగలవు? అందుకే భక్తుడు అన్నాడు, 5వ వచనం అందరు కలిసి చదువుకు. కీర్తన 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన సముడు. ఉదయకాలం ప్రభువును ఆరాధిస్తాం. ప్రభువా నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. ఇంత గొప్ప దేవుడు. ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావా? ఉదయకాలం మౌనం ఉండకు. ఇన్ని దినాలు దేవునికి మందిరానికి వచ్చి ఆరాధించక మౌనముగా ఉండి వెళ్ళిపోతున్నావు. ఈనాడు నోరు తెరువు. ప్రభువా నన్ను విమోచించావు,
నన్ను రక్షించావు, నన్ను లేవనెత్తావు, స్థిరపరిచావు, నా అడుగులు నా పాదాలు బండ మీద స్థిరపరిచావు. మిమ్మల్ని ఆరాధిస్తున్నా. అందుకే భక్తుడు అన్నాడు, ప్రభు ప్రేమను తాను ఎరిగిన వాడై, ప్రభు ఎవరో తాను గుర్తించిన వాడై, ఆయన యొక్క అనుభవం తాను ఎరిగిన వాడై, ప్రభువా నేను మహాసమాజములో మౌనంగా ఉండగలనా? 3వ వచనం అందరు కలిసి చదువు. కీర్తన 43. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు తాను చేసే ఆరాధన ద్వారా, తన ఆరాధన ద్వారా అంట, తన స్తుతి స్తోత్ర రూపమగు క్రొత్త గీతము ద్వారా, తాను చేసే నోటి ఆరాధన ద్వారా అనేకులు ప్రభు యందు భయభక్తులు కలిగారంట. ఈనాడు మన ఆరాధన ఏ విధంగా ఉన్నది? ప్రభు కోరే ఆరాధన. కర్మేలు ప్రార్థనా మందిరంలో తాను చూస్తున్నాడు, నా బిడ్డలైన వారు నన్ను ఆరాధించడానికి ఉదయకాలం వచ్చాడు, వారి ఆరాధన నాకు కావాలి. ఈనాడు మన ఆరాధన ప్రభు కోరిన వాడై, ప్రభుకు ఇంపైన ఆరాధనగా ఉండాలని కోరుకుంటున్నాడు. అటువంటి ఆరాధన ప్రభుకు మనము చెల్లించినట్లుగా, మన ఆరాధన ఆయనకి ఇంపైందిగా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయునుగాక.